మార్నింగ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ విత్ లేఖ. లాస్ట్ వీడియోలో మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి అనేది తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సో మీకు ఆల్రెడీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే కనుక ప్లీజ్ వెళ్ళి మీరైతే ఆ వీడియోని చూడండి. నా ఛానల్లోకి వెళ్ళి మీకు కావాలంటే ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి. సో మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో క్వశ్చన్స్ ఫామ్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు స్ట్రక్చర్ ఏంటి. ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే సింపుల్ ఫ్యూచర్లో సబ్జెక్ట్, షెల్ ఆర్ విల్ అనే హెల్పింగ్ వర్బ్ని అయితే యూస్ చేయాలి. వర్బ్ వచ్చేసి ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని యూస్ చేయాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ అనేదాన్ని మనము యూస్ చేయాలి. ఓకే, అంతే కదా. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఫామ్ చేయాలంటే మరి ఎలా? క్వశ్చన్ ఫామ్ చేయడానికి మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రెండు హెల్పింగ్ వర్బ్స్ని అయితే యూస్ చేస్తాము. ఏంటవి? ఒకటి షెల్, ఇంకొకటి విల్. సో సేమ్ సెంటెన్సెస్కి ఫామ్ చేసేటప్పుడు ఎలాగైతే ఐకి ఊకి షెల్ వాడతాము, మిగిలిన అన్నిటికి విల్ వాడతాము, ఇక్కడ కూడా అంతే. సబ్జెక్ట్ ఐ ఆర్ వి ఉంటే మనము షెల్ వాడాలి. ఓకే, లేదంటే మిగిలిన ఏ సబ్జెక్ట్స్ ఉన్నా సరే మనము విల్ అయితే వాడాలి. సో మీకు తెలిసిన విషయమే కదా. క్వశ్చన్ అడిగేటప్పుడు ఎప్పుడు కూడా క్వశ్చన్ దేనితో స్టార్ట్ అవుతుంది? ఒక హెల్పింగ్ వర్బ్తో అయితే క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది కదా. సో క్వశ్చన్ అనేది ఫామ్ చేద్దాం ఇప్పుడు. సో క్వశ్చన్, సో సెంటెన్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఉన్న సెంటెన్సెస్కి క్వశ్చన్స్ ఫామ్ చేస్తున్నాను నేను. హిమ విల్ జాయిన్ హర్ న్యూ టీమ్ ఫ్రమ్ మండే. హిమ విల్ జాయిన్ హర్ న్యూ టీమ్ ఫ్రమ్ మండే. హిమ తన కొత్త టీంలో మండే నుండి జాయిన్ అవుతుంది. అది సెంటెన్స్. దాన్ని క్వశ్చన్ అడగాలంటే అసలు ఎలా అడగాలి? హిమ మండే నుండి తన కొత్త టీంలో జాయిన్ అవుతుందా అనేది క్వశ్చన్ కదా. సో స్టార్ట్ ద సెంటెన్స్ విత్ విల్. సో హిమ, విల్ హిమ జాయిన్ హర్ న్యూ టీమ్ ఫ్రమ్ మండే. Will Hima join her new team from Monday? Question kabatti question mark. Will. So we are starting the sentence with helping verb will. Will Hima join her new team from Monday? Monday nundi Hima tana kotta team lo join avutunda is the question. Let us see the second sentence. He will represent the Indian team in the coming tournament. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం క్వశ్చన్ ఫామ్ చేద్దాం. అతను రాబోయే టోర్నమెంట్లో ఇండియన్ టీమ్ని రిప్రజెంట్ చేస్తాడా ఇస్ ద క్వశ్చన్. సో మనం ఏం చేయాలి? విల్ అండ్ హీ పొజిషన్స్ చేంజ్ చేయాలి, ఎక్స్చేంజింగ్. ఓకే, సో వీ షుడ్ స్టార్ట్ ద సెంటెన్స్ విత్ విల్ హీ. సో విల్ హీ representing the Indian team? Will he representing the Indian team in the coming tournament? In the coming tournament. Will he representing the Indian team in the కమింగ్ టోర్నమెంట్. సో రాబోయే టోర్నమెంట్లో అతను ఇండియన్ టీమ్ని రిప్రజెంట్ చేస్తున్నాడా ఇస్ ద క్వశ్చన్. ఓకే, ఇట్ షుడ్ ఎండ్ విత్ ఎ క్వశ్చన్ మార్క్ బికాస్ వీఆర్ మేకింగ్ అ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సేమ్ వీ హ్యావ్ టు చేంజ్ ద పొజిషన్స్ ఆఫ్, వీ హ్యావ్ టు ఎక్స్చేంజ్ ద హెల్పింగ్ వర్బ్ అండ్ ద సబ్జెక్ట్. So because we have to make a question. Shall we attend the wedding? Shall we attend the wedding next week? మనం నెక్స్ట్ వీక్ పెళ్ళికి అటెండ్ అవుదామా
is the question. We are making a question. Shall we attend the wedding next week? మన నెక్స్ట్ వీక్ పెళ్ళికి అటెండ్ అవుదామా? అలాగే Sheetal will go to Canada in 2024 to complete her graduation. So if we make a question, start the sentence with will. Will Sheetal go to Canada? Will Sheetal go to Canada in 2024 to complete her graduation? గుర్తుపెట్టుకోండి, it should end with a question mark. Will Sheetal go to Canada in 2024 to complete her graduation? Sheetal 2024లో తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి కెనడా వెళ్తుందా ఇస్ ద క్వశ్చన్. సో ఇలా అయితే మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో క్వశ్చన్స్ అయితే ఫామ్ చేయగలుగుతాము. ఇప్పుడు మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, సో నేను సేమ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్స్, బోర్డ్ మీద ఏ సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయో అవే సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి నెగిటివ్ సెంటెన్సెస్ని అయితే ఫామ్ చేయబోతున్నాను. ఓకే, సింపుల్ ఫ్యూచర్లో మనం నెగిటివ్ సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి విల్ నాట్, షల్ నాట్ అనేటువంటి రెండు వర్డ్స్ని అయితే యూజ్ చేస్తాము. ఓకే, ఈ విల్ నాట్ని మనం కొన్నిసార్లు వోంట్ అని కూడా రాస్తాం. ఐ వోంట్ డూ దాట్ అని కూడా మన వాడుక భాషలో చెప్తూ ఉంటాం. ఓకే, సో హిమ విల్ జాయిన్ హర్ న్యూ టీమ్ ఫ్రమ్ మండే నుండి హిమ తన న్యూ టీంలో జాయిన్ అవుతుంది ఇస్ ద సెంటెన్స్. దాన్ని నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే మండే నుండి హిమ తన న్యూ టీంలో జాయిన్ అవ్వదు. అప్పుడు మనము వి షుడ్ స్టార్ట్ ద సెంటెన్స్ విత్ హిమ విల్ నాట్ జాయిన్ హర్ న్యూ టీమ్ ఫ్రమ్ ఎప్పటి నుండి ఫ్రమ్ మండే. ఓకే, అండ్ విత్ అ full stop because this is a negative sentence and not a question, right? So second sentence, he will represent the Indian team in the coming tournament. So negative sentence cheppalante he will not indicates a negative sentence. He will not represent the Indian team. He will not represent the Indian team in the coming tournament. He will not represent Indian team in the coming tournament. రాబోయే టోర్నమెంట్లో తను ఇండియన్ టీమ్ని రిప్రజెంట్ చేయడం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ సెంటెన్స్, వీ షల్ అటెండ్ ద వెడ్డింగ్ నెక్స్ట్ వీక్ మేము వెడ్డింగ్ అటెండ్ అవుతున్నాము. అవ్వట్లేదు, నో. నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే వి షెల్ నాట్ ఎందుకు యూస్ చేస్తున్నాము? ఐకి వీకి మనము షెల్ యూస్ చేయాలి కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వి కాబట్టి వీ షెల్ నాట్ అటెండ్ ద వెడ్డింగ్. నెక్స్ట్ వీక్. ఓకే, సేమ్ నెక్స్ట్ వీక్. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ సెంటెన్సెస్ని ఫుల్ స్టాప్తోనే ఎండ్ చేయాలి. ఓన్లీ క్వశ్చన్స్ని మాత్రం క్వశ్చన్ మార్క్స్తో ఎండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్, షీతల్ విల్ గో టు కెనడా ఇన్ 2024 టు కంప్లీట్ హర్ గ్రాడ్యుయేషన్. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? షీతల్ కెనడా వెళ్ళదు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి. సో అప్పుడు షీతల్ విల్ నాట్ go to Canada. Sheetal will not go to Canada in 2024 to complete her graduation. ఓకే, సో షీతల్ 2024లో కెనడా వెళ్ళదు తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి. సో ఇలాగైతే మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్సెస్ని ఫామ్ చేయడానికి షెల్ నాట్ అండ్ విల్ నాట్ అనే దాన్ని యూస్ చేస్తాము.
గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ రిమెంబరింగ్ థింగ్స్. సింపుల్ ప్రెజెంట్‌లో ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తాము, సింపుల్ పాస్ట్‌లో ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తాము, సింపుల్ ఫ్యూచర్‌లో ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ డూ ఆర్ డస్, సింగులర్స్‌కి డస్, ప్లూరల్స్‌కి డూ. సింపుల్ పాస్ట్ డిడ్ యూజ్ చేస్తాము. అలాగే సింపుల్ ఫ్యూచర్ షల్ ఆర్ విల్, ఐకి వీకి షల్ యూజ్ చేస్తాము, మిగిలిన అన్నిటికి విల్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో ఇలా మనమైతే స్ట్రక్చర్ని, కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయగలిగితే సెంటెన్సెస్ని ఈజీగా ఫామ్ చేయగలుగుతాము. ఎప్పుడు మనము స్పీచ్ అనేది ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, మనం డే టు డే కాన్వర్జేషన్స్లో యూస్ చేసినప్పుడు, లేదంటే మన ఎవ్రీడే యాక్షన్స్ని మనము ఈ టెన్సెస్లో లింకప్ చేసుకొని యూస్ చేసినప్పుడు, సెంటెన్సెస్ ఫామ్ చేసినప్పుడు. ఓకే, సో ఇలా అయితే మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ని అయితే చేయగలుగుతాము. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టెన్సెస్కి వెళ్ళే ముందు ఒక రీక్యాప్ తీసుకుందాము. ఓకే, కంబైన్డ్గా సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ఈ 3 టెన్సెస్కి సంబంధించిన కంబైన్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిలో ఉన్న డిఫరెన్సెస్ తోటి డిస్కస్ చేద్దాం. సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది ఒక టెన్స్కి ఇంకో టెన్స్కి ఉన్న డిఫరెన్స్, ఎలా ఒక సెంటెన్స్ని పర్టికులర్ టెన్స్ అని ఐడెంటిఫై చేయగలుగుతాము అనేది నెక్స్ట్ సెషన్లో ఆర్ నెక్స్ట్ క్లాస్లో మనమైతే తెలుసుకుందాం. ఓకే, హోప్ మీకు ఈ వీడియో సింపుల్ ఫ్యూచర్ తెలుసుకోవడానికి యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెర్న్ విత్ లేఖ. థ్యాంక్ యూ.